దైవ సేవకులు, అలానే హోస్ట్ గారు వెంకట్రావు గారికి, అలానే ఈ పరిచర్యలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి ఈ దీనులమైన మమ్మను ఆయన దృష్టించి పాపశాపము నుండి మమ్మల్ని విడిపించుటకు ఆయన అనాది సంకల్పములో ఆయన చేసినటువంటి ప్రణాళికను మా ఎదుట ప్రత్యక్షపరచి ఆయన జీవమును మాకు అందించి మరి ఆయనను మహిమపరిచే ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడు నిలవబెట్టిన ఆయన కరికరమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఏమైనా దేవుని కుటుంబమా, ఇలాగ ఈ జూమ్ పరిచర్యలో మరి మీ మధ్య చేరి ప్రభుని స్తుతించుటకు ఆయనను గనపరచడానికి మరి అభిషక్తుడు దైవ జనుల మధ్య చేరి ఈ రీతిగా మరి దేవుడు మా పట్ల చేసినటువంటి మేలు, మా పట్ల చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుడనై ఉన్నాను. ప్రత్యేకించి వెంకట్రావు గారు మొట్టమొదటిగా ఆయన ప్రేరేపించబడి నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత అనుకోనే రీతిలో తనకు కూడా మా ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషించాం. మరి అలానే మన సునీల్ గారు దైవ సేవకుడు, వారు సునీల్ ప్రభు గారు, వారి వాక్యం అంతటిని మేము వినడం జరిగింది. ఎంతో చక్కని ఆత్మీయ సంగతులను తనకు కూడా నూతన సంఘాల్లో అలాగా మాట్లాడడం అనేది దేవుని యొక్క మహాకృప, మహత్తరమైన భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి బాల్య దినముల నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తిని. మా తాతలు ఇద్దరు బ్యాప్టిస్ట్ పాస్టర్లు కమ్ హెడ్ మాస్టర్స్. ఒక ఆయనదైతే మా నాయనది తిమ్మ సముద్రం. మా తాతగారు కర్రా కొర్నేలిస్ గారు, వారిది సంతరావు. వారు అంతకు మునుపు మరి బేకర్ దొర గారి కింద పనిచేసేటువంటి వారు. వారు ఉన్నటువంటి చదువును బట్టి వారికి ఆ సంఘాలు ఇవ్వడం జరిగింది. దానితో పాటు మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ స్కూల్స్ రన్ చేస్తూ అక్కడ పరిచర్యను ప్రారంభించడం అది దేవుని యొక్క మహాకృప, కనికరం. అలాగూ రెండు కుటుంబాలలో నుండి ఎవరు సేవకులు లేరు కానీ మరి అల్పుడనైన నన్ను దేవుడు సేవకై ప్రతిష్ఠించిన వాడిగా కనబడుతున్నాడు. ఒకటి డేవిడ్ గారి పెద్ద కుమారుణ్ణి నేను. ఆయన తెప్ప సముద్రంలో ఉండేవారు. మా చిన్నాన్నలు వచ్చి 4 చిన్నాన్నలు, ఒక మేనత్త. వారందరూ మరి ఆయా గవర్నమెంట్ జాబ్స్ లోకి వెళ్ళిపోయారు. మా నాన్నగారు మొట్టమొదటికి మిలిటరీకి వెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఆయన పోలీస్ కానిస్టేబుల్ గా గుంటూరు ప్రాంతంలో చేశారు. ఆయన ఐడి పార్టీలో పనిచేశారు. అంతవరకు నాకు తెలుసు. తర్వాత మరి కాలానుగుణంగా ఆయన మరి మాకు దూరం అయిపోయిన వాడుగా కనబడుతున్నాడు. చిన్నతనంలోనే ఇది జరిగింది. తర్వాత అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేది. తాతయ్య, అమ్మమ్మ, మాకు 3 మేనమామలు, 4 చిన్నమ్మలు. వారి మధ్య నేను ఎక్కువగా పెరగడం జరిగింది. సంతరావురు ప్రాంతంలో మొట్టమొదటిగా అక్కడ ఉండేవాళ్ళం. అయితే నేను పుట్టింది బేర్ కాంపౌండ్ లో, చీరాల బేర్ కాంపౌండ్ లో పుట్టాను. మరి మా పెద్దనాయన వాళ్ళు అందరూ చీరాలలోని ఎల్బిఎస్ నగర్ అని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అప్పట్లోనే దాదాపు 60 సంవత్సరాల క్రితం వాళ్ళు స్థలాలు కొని అక్కడ ఇళ్ళు కట్టడం జరిగింది. సరే, నేను అమ్మ టీచర్గా సంతరావురులో పనిచేసేది. ఈ మేనేజ్మెంట్ గవర్నమెంట్ కి అడాప్ట్ చేసి వీళ్ళందరినీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చి మా చిన్నమ్మలందరూ టీచర్స్. ఒక సరోజినిగా వారు రాయల్ నర్స్ గా ఆమె పని చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ టీచర్ ట్రైనింగ్ అయ్యారు. వారు మరి గవర్నమెంట్ టీచర్స్ గా మార్చబడ్డారు. మా మేనమామలు 3 టీచర్స్. ఇలాగూ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ నుండి నేను వచ్చినటువంటి వ్యక్తిని. అయితే నేను పుట్టిన తర్వాత మా నాయన దూరం అయిపోవడం, నేను ఒక్కడనే కొడుకుని అయిపోవడం జరిగింది. సంతరావురు పరిసర ప్రాంతాల్లో చక్కగా చదువుకునేవాడిని ప్రారంభంలో. తరువాత మరి దుష్ట సాంగత్యము మంచి నడుతను చెరుపును అనే వాక్యాన్ని మనం విని ఉన్నాం కదా.
మరి బాల్యం నుండి దైవికమైనటువంటి కట్టడలలో మా పెద్దలు పెంచారు, పెంపారు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పొద్దుట లేస్తే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం పాట పాడందే, తర్వాత వాక్యం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 2, 3 వచనాలు చదవందే ఆరాధన ముగిసేది కాదు. తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రొద్దుట లేచినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మార్గ మధ్యలో కూడా ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థనా జీవిత కుటుంబ వ్యవస్థలో నుండి వచ్చినటువంటి వ్యక్తిని. అయితే మరి దుష్ట సాంగత్యము మంచి నడతను చెరుపుని కొంత చెడ్డ స్నేహంలోనికి వెళ్ళిపోయేసరికి, చిన్న వయసులోనే వెళ్ళిపోయేసరికి వాడు నన్ను ఎక్కువగా అంటే ఒక మనిషిని మనుషులు చెరిపివేస్తారన్న దానికి నేనే సాక్షి. ఒక దైవికమైన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తినైన నేను పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక్కడిని కాదు. నన్ను ఒంటరిని చేసి నన్ను అనేక రీతులుగా హింసించేవారు. బయట వారు డబ్బులు తెమ్మని, అమ్మ టీచరు, ఇంట్లో సమృద్ధి ఉంది, పొలాలున్నాయి. దాన్ని బట్టి మరి ఎక్కువగా నన్ను ప్రెజర్ చేసి నన్ను కొట్టడం, నన్ను ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇలాగూ నన్ను బెదిరించటం. ఇటువంటి పరిస్థితులలోనే నా జీవితం ప్రారంభంలో సాగింది. అక్కడి నుంచి నేను కూడా ఒకలాంటి మూర్ఖతలోనికి నా జీవితం వెళ్ళిపోయింది. కఠినుడుగా నా హృదయం మార్చి ఆ తర్వాత తల్లికి లోబడలేని పరిస్థితిలోనికి వచ్చేసాను. తర్వాత చదువులో కూడా 7th క్లాస్ వరకు బాగానే ముందుకు వెళ్ళాను, కానీ అక్కడి నుంచి నాకు చదువు కూడా సరిగా అబ్బని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే మరి అక్కడి నుంచి అక్కడ గొడవలు కావడం, నేను చిరాలపట్నం వచ్చాడు. చిరాలపట్నంలో అక్కడ మా పెద్దనాయన గారు పులిపాటి జేమ్స్ మాస్టర్ గారు, ఆయన మా స్వయాన పెద్దనాయన, మా అమ్మమ్మ గారి తమ్ముడికే తన కూతురుని పెద్ద ఆవిడనిచ్చింది. ఆ ప్రక్కనే మా స్థలం ఉంది. అక్కడ అమ్మ ఇల్లు కట్టడం జరిగింది. 90లో మరి అమ్మ రిటైర్మెంట్ అవ్వడం కూడా జరిగింది. ఈలోపు మరి నన్ను సరిచేయాలని, నన్ను బాగు చేయాలని అనేక రీతులుగా ప్రయత్నం చేసింది, కానీ అది కుదరలేదు. నేను మాట వినని స్థితిలోనికి వెళ్ళిపోయాను. తర్వాత చీరాల పట్టణం ఆ చిన్న వయసులో వచ్చిన తర్వాత సినిమాలకు బాగా అలవాటు పడిపోయాను. ఆ తర్వాత మరి వ్యసనాలకు అలవాటు పడిపోయాను. 13వ ఏటలోనే సిగరెట్లు కాల్చడం, ఆ తర్వాత ఆ తర్వాత అప్పుడు మందు తాగడం అనే వ్యసనములలోనికి నా జీవితం వెళ్ళిపోయింది. తర్వాత కొంత కఠినత్వమును నా హృదయంలోనికి వచ్చేసింది. ఎందుకంటే నన్ను అందరూ హింసించి, నన్ను భయపెట్టి ఏదో సాధించాలని చూస్తే, అంతే అంటారు కదా ఒక సామెత, 4 గోడల మధ్య ఒక పిల్లిని పెట్టి కొట్టినది పులి అవుతుంది అని. అదే నా జీవితంలో జరిగిన విషయం. అలాగా ఒక కఠినత్వమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసి ఎదురు తిరగడం ప్రారంభం చేశాను. ఆ తర్వాత కొన్ని అటెంప్ట్లు చేయడం మొదలుపెట్టాను. ఎవరినైతే పొడవడం ప్రారంభం చేశానో అందరూ భయపడడం మొదలుపెట్టారు. నన్ను అరే ఒరే అని పిలిచేవాళ్ళు, ఎగతాళిగా హేళనగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే అన్నా ఏదో బాగుందని చెప్పి ఇక నా రౌడీయిజాన్ని నేను చీరాల పరిసర ప్రాంతాలలో విస్తరింపు చేశాను. అటువంటి స్నేహితులు అంటే దుష్ట సాంగత్యము చేరతారు కనుక వాళ్ళతో పాటుగా నా జీవిత విధానం ముందుకు సాగింది. ఏమైనా దేవుని కుటుంబమా, మరి పాటలొచ్చు, ఆదివారం చర్చికి వెళ్తాం, ఆదివారం దేవుని స్తుతిస్తాం. నేనైతే కాంగోస్ ప్లే చేసేవాడిని. ఇప్పుడు మీరు విన్నారు కదా, నేను కంజర్ ప్లే చేశాను. అలానే అది అప్పుడు నేర్చుకున్నది. బాల్యంలో నాకు దేవుడు వినికిడి ద్వారా ఇచ్చినటువంటి ఒక తలాంత్. అన్ని అన్ని తబలా ప్లే చేస్తాను, కాంగోస్ ప్లే చేస్తాను, డ్రమ్ కొడతాను, సువార్తలకు వెళ్ళేవాడిని. ఇవన్నీ మామూలే. కానీ అభిషేక్తుల మధ్య, దేవుని జనాంగము మధ్యకు వచ్చి సిగరెట్ తాగి వచ్చి కూర్చుండేవాడిని. వాళ్ళకి వాసన తగిలేది, కానీ ఏమనేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను డ్రమ్ బాగా ప్లే చేస్తానని వాళ్ళకి ఇష్టం. అలాగా నా జీవిత ప్రారంభంలో నాకు ఈ అలవాట్లన్నీ అబ్బినాయి. దేవుని సన్నిధికి రావడం, దేవుని స్తుతించడం, బయటికి వెళ్ళి నేను సిగరెట్లు కాల్చడం, తర్వాత స్నేహితులతో మందు తాగడం, ఇలాగ చెడ్డ వ్యసనములు కూడా అలవాటు అయిపోయాయి. ఆ తర్వాత చీరాల పట్టణం వచ్చిన తర్వాత కూడా చీరాల్లో కొందరు కలిసి క్యారల్స్కి వెళ్ళడం, క్యారల్స్ లో దేవుని స్తుతించడం, ప్రతి ఇంటికి వెళ్ళి యేసు పుట్టెను హల్లెలూయా అని చెప్పుకుంటూ
తిరగడం, రక్షకుండు దయించినాడట అని చెప్పుకోవడం, సైలెంట్ నైట్, హోలీ నైట్ అని పాటలు పాడడం. మరి ఆ రాత్రి అన్ని అన్ని వ్యసనములతో మా జీవిత విధానం సాగడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు అలా మా జీవిత యాత్ర సాగింది. తర్వాత నన్ను బాగు చేయాలనే ఉద్దేశంతోటి మరి అందరి దగ్గరికి పంపించింది కానీ ఎవరి దగ్గర నేను మాట వినలేదు. మా అమ్మ మిలిటరీకి సెలెక్ట్ అయితే మిలిటరీకి నేను వెళ్ళడం జరిగింది. మిలిటరీలో 1 ఇయర్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మెడికల్ బోర్డ్ ఒకటి మీద బయటకొచ్చాను. మెడికల్ బోర్డ్ ఒకటి మీద బయటకొచ్చిన తర్వాత నేను ఉద్యోగానికి నేను తిరిగి ప్రయత్నం చేశాను గానీ, అప్పుడు వాడు మెడికల్ బోర్డ్ ఒకటి చేసినప్పుడు తక్కువ మార్క్స్ ఇచ్చాడు నాకు. అక్కడ కూడా రాజకీయమే, అక్కడ కూడా కులోన్మాదమే, మతోన్మాదమే. కనుక దానిని బట్టి ఎప్పుడైతే తక్కువ వేశారో నాకు పెన్షన్ ఎలిజిబుల్ లేదని. ఎందుకు ఈ సర్టిఫికేట్ అని దాన్ని చించేశాను. ఇక స్నేహితులతో లోకంలో రాజకీయ పరంగా అలాగూ నేను తిరగడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఈ రౌడీయిజంలో చెడ్డ స్నేహితులతో చేరి ఆ కేసులు ఎక్కువైపోయి పరిస్థితులు మారిపోయేసరికి మరి పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు మమ్మల్ని వాడుకోవడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద నాయకులు మనకున్న అంతకు మునుపున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ కూడా నన్ను వాడడం మొదలుపెట్టారు. దగ్గరదాపులు చీరాల ఎన్నో పేటలు ఉన్నాయి. పేటల్లో తెలియని వ్యక్తిని కాదు నేను. అందరికీ తెలుసు. పలానా దీనదయాళ్ అంటే అందరికీ నోటెడ్ ప్రియమైన దేవుని కుటుంబం. ఆ తర్వాత నాకు 89లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఆ యూట్యూబ్‌లో పెట్టారు ఒకసారి. యూట్యూబ్‌లో ఎలాగ కొన్నిటినే చెప్పాను. అన్ని చెప్పడం కుదరదు గనుక కొన్నిటిని నేను చెప్పడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి పరిశీలన చేయవచ్చు. ఇలాగూ నా జీవిత యాత్ర సాగుతూ నేను ఒక భయంకరమైన వ్యక్తిగా మార్చబడ్డాను. నన్ను చివరికి పోలీసు వాళ్ళు చంపడానికి కూడా అతను పథకం వేసి దానికి చంపడానికి షూట్ చేయడానికి కావలసిన సెక్షన్స్ అన్ని నా మీద పెట్టడం జరిగింది. జైలు నుంచి బయటకొస్తే మళ్ళా రెడీగా ఉండేవాడు పోలీసులు ఇంకొక వారెంట్ మీద నన్ను లోపలేయడం. అలాగూ దగ్గర దాపులు 6, 7 కేసుల్లో నేను ముద్దాయిని. నాది కోర్టు జీవితం అయిపోయింది. నిత్యం కోర్టుకు వెళ్ళడం, రావడం. మరి ఎవరు ఆర్థిక పరంగా సహాయం చేసేవాడు కాదు. అమ్మ రిటైర్ అయిపోయింది. మరి ఆమె పెన్షనర్. ఇలాగ నా ఆస్తిని కూడా కరగవేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత పొలం అమ్మేశాను. సంతరావులో పొలం అమ్మేశాను. ఆ తర్వాత మరి ఏదో ఈడు బాగుపడతాడని చెప్పినని 92లో పెళ్లి చేశారు నాకు. అది కూడా నేను పారిపోయి చేసుకున్నాను పెళ్లి. ఒక ఎలక్షన్ గొడవలో దాదాపులు అక్కడ 19 బూతులు ర్యాగింగ్ చేశారు చీరాల పట్టణంలో. అది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నన్ను చంపడానికని నా గొడ్డళ్ళు, కత్తులు తీసుకొని దాపులు చాలా మంది నన్ను అటాక్ చేశారు. ఆ సమయంలో పారిపోయి ఆ కుందేరులో నుంచి వెళ్ళి నేను కాకినాడలో దేరాను మా సిస్టర్ ఇంటికి. అన్నా ఎందుకన్నా ఇటువంటి పరిస్థితులు? మంచి వ్యక్తివి, మంచి కుటుంబం కదా మనది. ఎందుకు ఇలాగ అయిపోయావు? మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, అమ్మ నాకెవరిస్తారు అక్కడ పిల్లని? నాకెవరివ్వరు అని చెప్పానంటే, లేదన్నా మా మరదలు నా భర్త యొక్క చెల్లెలుంది. తనని నేను మాట్లాడతాను చేసుకుంటావనంటే, అప్పుడు సరేలే అమ్మా అన్నాను గానీ నేను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎవడో నన్ను చంపుతాడు. నా స్నేహితులు చనిపోయారు. వారిలో ముఖ్యంగా తెలిసిన విషయమే మల్లెల జేమ్స్, దేట నాగేశ్వరరావు వీళ్ళందరూ నా స్నేహితులు. వాళ్ళతో పాటు బాగా తిరిగేవాడిని. సిటీలో అందరికి తెలుసు ఆ విషయం. మరి వాళ్ళు చనిపోయారు. వాళ్ళ భార్యలను చంపుకున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. నువ్వు సేవ్ అయ్యావు అంటారు. సేవ్ అవ్వడానికి నేను కాదు, నా గొప్పతనం కాదు కారణం నా ప్రభువే. నా పితరుల యొక్క కన్నీటి ప్రార్థన, దైవ సేవకుల యొక్క కన్నీటి ప్రార్థన, వారి యొక్క విజ్ఞాపన, నా తల్లి ప్రార్థన, నా భార్య ప్రార్థన నాకు విమోచనకు హేతువైంది. ప్రియమైన దేవుని కుటుంబమా, కనుక ఇటువంటి భయంకరమైన స్థితిలో చెడ్డ వ్యసనాలకు అలవాటు పడిపోయాను. గంజాయి కాల్చడం మొదలు పెట్టాను. మరి గంజాయి సిగరెట్లు కాల్చేవాడిని, మందు తాగేవాడిని, ఒక డ్రగిస్ట్ గా తయారైపోయాను. మరి భయంకరమైనటువంటి నేరాలు, ఘోరాల్లో కూడా నా జీవితాలు ఉన్నాయి. మరి అటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను విడిపించడానికి ప్రణాళిక చేశాడు. అప్పుడు అందరూ దూరం అయిపోయారు. నా భార్య నాకు దూరం అయిపోయింది. నా తల్లికి కూడా ఒక మాట ఉంది, నాయన నీ బాధ చూడలేకపోతున్నాను. ఎందుకంటే
స్నేహితులను చూస్తే భయం. వాళ్ళు కిరాయి తీసుకొని నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. శత్రు భయం, పోలీసు వారి భయం. ఒకటి కాదు, అనేకమైన భయాలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు తిరిగి నా భార్య అనపర్తి ప్రాంతంలో ఉంటే, అనపర్తి ప్రాంతంలోనికి వెళ్ళాను. వెళ్ళి, అమ్మా ఏదో అయిపోయింది, ఇక్కడ మనం జీవిద్దాం అంటే, తను అక్కడ ఒక హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేసేది. అప్పుడు అక్కడ ఆ డాక్టర్ గారిని అడిగితే, ఆ డాక్టర్ గారు అన్నారు, "సరే మాది కోల్డ్ ఫార్మ్ ఉంది. దాంట్లో గుమస్తాగా మీరు అయన్నీ లెక్కలయి రాసి చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నానని" పెట్టారు. పెడితే కొద్ది కాలం అలా సాగుతుంది. ఆ తర్వాత ఐఎల్టీడీ కంపెనీ ఉంది కదా మనకి శాంతి నగర్‌లో. అలానే అనపర్తిలో కూడా ఒక ఐఎల్టీడీ కంపెనీ. ఈ చీరాల వాళ్ళు కొంతమంది అక్కడికి పని చేయడానికి రావడం జరిగింది. వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్‌లో అటు ఇటు వస్తూ ఉంటారు. అప్పుడు నన్ను చూసి "అన్న, అన్న అబ్బా! నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నువ్వు అది వీరుడివి, శూరుడివి" అనేసరికి అక్కడ మళ్ళీ మామూలయిపోయాను. మళ్ళీ వాళ్ళతో చేరి త్రాగడం, తిరగడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఇలా చేస్తున్నానో నా భార్య అడ్డగించింది. "మనం ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏదో అప్పటికే నా తల్లిని కూడా నేను అక్కడికి తీసుకెళ్ళిపోయాను. మనం ఇక్కడేదో బ్రతకటానికొచ్చాం, చేయడానికొచ్చాం. నువ్వేంటి ఇలాగా చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కదా! నువ్వు మార్చుకుంటావా లేదా?" అని గట్టిగా కూర్చుంది. వెంటనే కొట్టడం జరిగింది. పాపం ఇక నీతో నేను కాపురం చేయనని, "నువ్వు పోతే కొండ మీద కోతైనా వస్తది. డబ్బులు సంపాదిస్తే ఎవరైనా వస్తారు పో" అని చెప్పినాను. అమ్మ నేను మాత్రమే ఉన్నాం. అమ్మ చాలా వృద్ధురాలు. 70 సంవత్సరాలు దాటిపోయాయి అమ్మకి. మరి నేనంటే చాలా ప్రేమ. ఒక్కడినే గనుక తండ్రి లేకపోయినా ఆమె నన్ను బాగు చేయాలని అనేక రీతులుగా ప్రయత్నం చేసింది. అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ నేను మాట వినని స్థితిలోనికి వచ్చేసాను. ప్రార్థన చేసేవాడిని, దేవుని సన్నిధికి వచ్చేవాడిని. ఇంకో సంగతి చెప్పమంటారా? నేను గొడవలైనప్పుడు, నన్ను అటాక్ చేయడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు, నేను కత్తి చేతిలో పట్టుకొని ప్రార్థన చేశాను. అయ్యా! నా బాధ, నా వేదన తెలుసు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇదిగో కత్తి తీసుకొని వెళ్తున్నా. నువ్వే నాకు సహాయం చేయని ప్రార్థన చేశాను. చూసారా? వాళ్ళు తాగొచ్చేవాడిని. రాత్రి ప్రార్థన చేసిందే పడుకునేవాడిని కాదు. వాళ్ళ అమ్మ ఇది కాకపోయినా కూర్చొని ప్రభా నడిపించావు రాత్రి ఇంటికి. నీకు స్తోత్రం అని పడుకునేవాడిని. మళ్ళీ ప్రొద్దుట లేసి అయ్యా రాత్రంతా కాపాడావు నీకు వందనాలు. ఈ రోజంతా కాపాడయ్యా అని ప్రార్థన చేశాను. ఏదన్నా తినినా, టిఫిన్ చేసినా, లేకపోతే ఆహ్, భోజనం చేసినా, ఏం చేసినా ప్రభా ఈ ఆహారం దీవించని ప్రార్థన చేశాను. ఇటువంటి జీవిత యాత్రలో ప్రారంభం నుంచి నడిచినటువంటి ప్రియమైన దేవునికి నామకార్థపు క్రైస్తవ స్థితిలోనే నా జీవితం సాగింది. పోనీ నా భార్యని వివాహం చేసుకున్నప్పుడు ఏమైందో తెలుసా? వివాహం చేసుకునే ముందు పొద్దుటే 7 గంటలకి "అయ్యా! నీకు బాప్తిస్మం ఇవ్వాలి. నువ్వు 8 గంటలకల్లా సిద్ధపడు" అన్నారు. సరే అలాగనే అన్నాను. అన్న తర్వాత ఏంటి బాప్తిస్మం లేనిదే పెళ్లి చేయరన్నారు. సరే అన్నాను. అన్న తర్వాత పొద్దుటే గంజాయి సిగరెట్ ఒకటి కాల్చి బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 10 గంటలకు పెళ్లి. 11 గంటలకు. మా కజిన్ బ్రదర్ ఏం చేశాడంటే, "ఏరా తమ్ముడు అన్నయ్య అవుతాడు. తమ్ముడు ఏమైనా తెచ్చాదా?" అన్నాడు. సరే తీసుకురా అంటే క్వార్టర్ తీసుకొచ్చాడు. క్వార్టర్ తాగి చర్చిలోకెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో దైవ సేవకులు చెప్తుంటే ప్రమాణాలు చేసి నా భార్య మెడలో తాళి. మళ్ళీ మామూలే జీవితం. నా జీవితంలో మార్పు లేదు. నా ప్రవర్తనలో మార్పు లేదు. బాప్తిస్మము తీసుకోక మునుపు ఎలా ఉంది? తీసుకున్న తర్వాత కూడా అలానే ఉంది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? పెళ్ళైన 5 సంవత్సరాల వరకు నా జీవితం. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో అవమానాలు నా భార్య అనుభవించింది. నేను అనుభవించాను. నేను సాధించింది ఏమి లేదు. కనుక ప్రియమైన దేవుని కుటుంబమా, మరి ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి నన్ను అందరూ అసహ్యించుకున్నారు. నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా బంధువులు ఎవ్వరు నన్ను చేరదీయని పరిస్థితులు నా తల్లి వృద్ధాప్యంలో వచ్చేసి. సరే, అసలు రక్షణ కార్యం ఎలా జరిగిందో కొన్ని సంగతులను మీకు తెలియజేస్తాను. నాకిక్కడ శాంతినగర్‌లో ఉన్న ఆహ్, కంకణాల స్వతంత్ర పాస్ గారికి ఐడియా ఉన్నది. వాళ్ళు నాకు బాగా పరిచయస్తులు. పులిపాటి బాబురావు వాడు పరిచయస్తుడు. నా బంధువులు అవుతారు. కోటి ఆదాము, తర్వాత కోటి జేమ్స్ వీళ్ళందరూ నా స్వయాన చిన్నాయన, పెద్దనాయన బిడ్డలు.
చూసారా ఎంత బంధుగణం. పేరాల్లో ఎండ్రపాటి వారు మా బంధువులు. కర్రా బాబ్జీ అక్కడే ప్రసాద్ నగరంలో ఉంటాడు. ఇప్పటికీ అదే వ్యసనపరుడుగా ఉన్నాడు. నా సొంత బామర్ది, మా మేనమామ. ఇంకా వాళ్ళు కొంత మేమందరం కలిసి తిరిగేవాళ్ళం. బలహీనతలు వాళ్ళ జీవితాలు ఉన్నాయి. నేనేదో వాళ్ళని కించపరచాలని కాదు. నేను అసలు వాళ్ళ పేర్లు ఎత్తకూడదని. కానీ ఎంతో వేదన, హృదయ వేదన, హృదయ బాధ, హృదయ చింతన, వారి మార్పు కొరకు ప్రతినిత్యం కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే నన్ను విమోచించిన దేవుడు సజీవుడు. వారు కూడా విమోచించబడాలని నా యొక్క అభిలాష, నా ప్రార్థన. చెరలలో అనేక నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని కలిగి వారి గురించి కన్నీరు కారుస్తుంది. వారందరూ విమోచించబడి వాక్యపు వెలుగులోనికి వారి జీవితంలో మార్చబడి, వాక్యపు పరిపూర్ణతలోనికి, క్రైస్తవత్వంలోనికి వారు మలచబడి నామకార్థపు క్రైస్తవ స్థితి నుంచి విడుదల పొందాలనేది నా ఆవేదన, నా కన్నీరు, నా తపన. కనుక సరే ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ చెప్పానో నాకు వ్యతిరేకత ఎక్కువైపోయింది. నన్ను మన ఇటీవల యూట్యూబ్లో నేను ఈ సాక్ష్యాలను ఇలాగ పంచుకుంటే కొంతమందిని పేర్లు ఎత్తి చెప్పాను. వాళ్ళు వెంటనే ఆ సంగతి తేల్చేస్తావు, నీ మీద కేసు వేస్తావు మన రీసెంట్. అయినా పర్లేదు, నేను భయపడలేదు. ఎందుకంటే ఎప్పుడో చనిపోయేవాడు. ఎప్పుడో ఈ పాటికి నా పేరు కూడా మర్చిపోబడేది. నా స్నేహితుడి పేరట మర్చిపోయారు. అలానే నేను కూడా మర్చాను. మరుపింపబడిన వ్యక్తినిగా మార్చబడిపోయేవాడు. కానీ ఇదిగో ప్రభు నన్ను రక్షించు, మరణపాశము నుండి నన్ను తప్పించాడు, మరణపు ఉరుల నుండి ఆయన నన్ను విడిపించాడు. కనుక మరి ఎప్పుడో చచ్చిపోవలసిన నన్ను బ్రతికించి ఆయన కొరకు సాక్షిగా నిలిపిన సాక్ష్యాన్ని చెప్పకపోవడం ఎంత భయంకరం. నేను ఎంత తప్పు చేసిన వ్యక్తినిగా రేపు దేవుని ఎదుట నిలబడాలి. ఆయన ముఖారవిందం ఎదుట యథార్థవంతునిగా ఉండాలి అంటే ఆయన చూపించిన కృపను, ఆయన చూపించిన ప్రేమను ఖచ్చితంగా తెలియచేయాలన్న ఆలోచన కలిగి, ఎందుకంటే ఈ ఆలోచన ఉన్నప్పటికీ నేను భయపడ్డాను. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఆ సరైనటువంటి ఆర్థిక వనరులు లేక, సహాయకులు లేక, ప్రోత్సహించేవారు లేక నేను చాలా నలిగిపోయాను. ఇటీవల అతను కూడా రౌడీ షీటర్గా విజయవాడ ప్రాంతంలో ఆయన గొప్ప పేరు మోస్తున్నటువంటి రౌడీ, ఆయన కిరణ్ పాల్ గారు. వారు కూడా యూట్యూబ్లో ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఒకసారి నేను పలకరించిన తర్వాత ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు. రీసెంట్ గా ఆయన నాతో మాట్లాడి మాస్టర్ గారు మీ సాక్ష్యం ఏంటి నాకు చెప్పండి కానీ దగ్గర దాపులో ఒక 2 గంటల పాటు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టానో, అన్నా మాట చెప్తున్నాను, నాకంటే పెద్దోడివి అన్నా, ఇంత దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగిస్తే నువ్వేందన్నా కొంచెం కింద దీపం పెట్టావు అన్నా, నువ్వు ఉండాల్సింది దీపస్తంభం మీద అనేక మందికి వెలుగుచుట కొరకు నువ్వు ప్రకాశించాలి, కానీ ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పానని. నేను ఇదిగో యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళని నేను పంపిస్తాను, నువ్వు దయచేసి ఆ ఈ సాక్ష్యాన్ని పంచు, అనేక మంది కదిలించబడతారు అని చెప్పడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని ఈ సాక్ష్యాన్ని మన ఇటీవలే యూట్యూబ్లో నేను పంచుకోవడం జరిగింది. కనుక ఆ యూట్యూబ్లో చూడండి, దేవుని అద్భుతములు ఎంత ఉన్నతమైనది. ఆయన ఒక పాపిని ఎలాగ పునీతునిగా చేయటకు శక్తివంతుడు. పాప బంధకములలో ఉన్నటువంటి నన్ను అందరూ వెలివేసిన, అందరూ త్రోసివేసిన, చివరికి కట్టుకున్న భార్య వెళ్ళిపోయిన, కన్న తల్లి కూడా నన్ను ఏముందో తెలుసా నాయన, ఆ బాధ ఆమెదో ద్వేషించి కాదు, నేను పడుతున్న స్ట్రగుల్ చూడలేక, నేను పడుతున్నటువంటి వేదనకరమైన పరిస్థితులు తను చూడలేక నిద్రలేదు, త్రాగుతున్నాను, సిగరెట్లు కాలుస్తున్నాను, భయం. ఒక పక్క గొడ్డలు పెట్టుకున్నాను, ఒక పక్క కత్తి దగ్గర పెట్టుకున్నాను. ఎవరు వస్తారో భయం, శత్రువులు ఇంటి మీద దాడి చేస్తారో భయం, పోలీసులు వస్తారో భయం. ఈ భయోత్పాతమైన స్థితిలో అలాగనే ఉన్నప్పుడు అమ్మ గదిలో ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసి వచ్చి నాతో మాట్లాడితే, నాయన ఈ బాధను నేను చూడలేను, నువ్వు స్ట్రగుల్ పడుతున్నావు, భయపడుతున్నావు, వేదన చెందుతున్నావు, నాకు అన్నం తినబుద్ధి కూడా కావడం ఒకలాగా అయిపోతుంది. అప్పుడు మా అమ్మగారు అన్నారు, నేను నువ్వు చనిపోతే బాబు ఈ బాధను ఇలాగ నువ్వు చింతించటం నేను చూడలేకపోతే, చనిపోతే ఒకసారి అయిపోద్దు, నేనేదో తీసుకెళ్ళి కొద్దిసేపు ఏడుతాం, సమాధి చేసేస్తాం.
అమ్మాయిని అలా అంది కానీ నా ప్రభు అలా ఎంత పాపినైనా నన్ను ఆయన కనికరించి ఆయన ఆత్మ వెంబడించి నన్ను పాపపు బంధకముల నుండి ఆయన విడిపించడం, అంధకార శక్తుల ప్రభావము నుండి నన్ను విడిపించి వ్యసన పరులు సాతాను ఏం చేస్తాడయ్య అంటే మనలను వ్యసనములకు గురి చేస్తాడు, లోక సంబంధులుగా చేస్తాడు, లోకమును ప్రేమించు వారిగా చేస్తాడు. అపవాది దయ్యం పట్టింది అంటే ఏదో నాలుగు బయటికి తీసి కళ్ళు పెద్దవి చేసి ఏవేవో అరుపులు కేకలు జుట్టు ఎదిరించుకోవడం ఇవి కాదు. దయ్యం పట్టే దయ్యపు చేష్టలు కాదు. ఎవడైతే వ్యభిచారంతో ఉన్నాడు, ఎవడైతే దొంగగా ఉన్నాడు, ఎవడైతే హంతకుడుగా ఉన్నాడు, ఎవడైతే హానికరుడుగా ఉన్నాడు, స్వార్థము, అసూయ, ద్వేషము, కక్షలు, భేదములు, విమతములు, క్రోధములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడినటువంటి జీవితం ఇది అపవాది ప్రేరణ చేత దయ్యపు పని. ఒక వ్యక్తి వీటితో పీడించబడుతున్నాడు అంటే వాడు దయ్యము పట్టిన వాడు అనేది మనం గ్రహించాలి. వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. వాస్తవంగా మనుషులు దయ్యాలు కాదు. మనుషులు ఎప్పుడు దయ్యాలు కాదు. మనుషుడికి రెండే మార్గాలు, ఒకటి జీవ మార్గం, రెండు మరణ మార్గం. ఎవరైతే యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించి ఆయన రక్తము విలువైనదని, ఆయన రక్తధారలలో పాప విమోచన ఉన్నదని తెలుసుకుంటాడో వాడు నిత్య జీవానికి. యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడానికి, ఎవడైతే ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు రాడో, తను పాపి అని ఒప్పుకోడో, ఆయనను నిజముగా నమ్మి మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మము పొంది అనుభవంలోనికి ఎవడు రాడో వాడు నిత్య జీవాన్ని చూడదు. వాడు క్రైస్తవుడుగా పిలువబడవచ్చు. ఒకప్పుడు నేను తాగి వస్తున్నా, మీరు ఎవరు అని చెప్పానంటే నేను అనేవాడిని క్రిస్టియన్ అనేవాడు. నో, ఐ నాట్ ఏ క్రిస్టియన్. సాతాను ప్రేరణలో, సాతాను యొక్క ఉచ్చులలో, సాతాను యొక్క బంధకములలో దేవుని చిత్తమునకు అవిధేయుడనై లోక సంబంధమైన ఇచ్చలను కలిగి బ్రతుకుతున్నటువంటి వాడి పేరుకు మాత్రమే క్రైస్తవం. క్రీస్తు తత్వము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క గుణలక్షణములు, క్రీస్తు యొక్క గుణాతిశయములు ఏమాత్రము నా జీవితంలో లేవు అని క్రైస్తవం. ఎవరన్నా చెప్తే మీరెవరు? క్రైస్తవులు అండి. క్రైస్తవుడు అలా ఉంటాడా? క్రైస్తవుడి ప్రవర్తన అలా ఉంటుందా? క్రైస్తవుడు లోక సంబంధిగా బ్రతుకుతాడా? క్రైస్తవుడు శరీర సంబంధిగా బ్రతుకుతాడా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, విమతములు, కక్షలు, క్రోధములు, భేదములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాట. ఇవన్నీ హృదయములో నుండి వచ్చే మనిషిని అపవిత్రం చేస్తాయి. శరీర కార్యములు అవి ఏంటి? అది రెండవ మరణములకు మనల్ని ఈడ్చుకొని వెళ్ళేవిగా కనుక ఇదంతా అపవాది యొక్క చర్య. అపవాది యొక్క చర్యలో నా జీవితం పట్టబడింది. ప్రియమైన దేవుని, ఎవరు దీని నుండి విడిపించగలరు? ఒక పాపిని పునీతునిగా చేయగలిగిన శక్తి కన్న తల్లికి లేదు, తండ్రికి లేదు, అన్నదమ్ములకు, అక్కచెల్లెండ్రకు, బంధుమిత్రాదులకు ఎవరికి లేదు. ఒక పాపిని పునీతునిగా చేయగలిగిన సామర్థ్యత ఈ లోకంలో ఎవరికి లేదు. మనుషులు ఈ లోకంలో దేవుని ఆశ్రయిస్తున్నారంటే దేనికి ఆశ్రయిస్తున్నారు? దేని కొరకు ఆయన వెంబడిస్తున్నారు తెలుసా? ఆయన కేవలం ఏదో మెరకిల్స్ చేసేవాడుగా ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకంటే మన పాత జీవితాల్లో, పాత బ్రతుకులలో, ఆ పాత సాంప్రదాయాలలో, పాత ఆచారములలో, ఆ దినాలలో ఆ మనుషుడు దేవుని ఆశ్రయిస్తున్నాడంటే ఏదో మేలు కోరి ఆశ్రయిస్తాడు. రోగం వచ్చిందా దేవుని ఆశ్రయిస్తాడు. ఆర్థిక పరమైన ఇబ్బందుల ఆశ్రయిస్తాడు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడా దేవుని ఆశ్రయిస్తాడు. ఇంకేదైనా అవసరత, పెళ్లి చేయాలనుకుంటున్నాడా దేవుని ఆశ్రయిస్తాడు. ఏదో ఒక రోగముతో దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. కనుక ఏదో ఒక అవసరత కలిగి అవసరత తీర్చుకోవడం కొరకు మనుషుడు ఆ దినాలలో అన్యులు కూడా దాని కొరకు వెతుకుతున్నారు కదా. క్రైస్తవుల సంగతి పక్కన పెట్టి అన్యులు కూడా దానికోసం వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నావు అంటే ఆపద మొక్కులు వాడండి, ఆపదల్లో ఆయన కాపాడు. కనుక మొక్కు పెట్టుకొని మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వెళ్తారు కదా.
ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజం ఎలా తయారైపోయిందో తెలుసా? ఆహా! అవసరం ఎక్కడ మిరకిల్స్ అంటే, ఎక్కడ అద్భుతాలంటే, ఎక్కడ స్వస్థతలంటే, ఎక్కడ మహత్కార్యాలంటే, ఎక్కడ సూచక క్రియలంటే వెళ్ళిపోతున్నారు. పొలోమని వెళ్ళిపోతున్నారు. అసలు ఆయన వచ్చిన కాన్సెప్ట్, ఆయన దేని కొరకు వచ్చాడో గ్రహించలేని బలహీనమైన స్థితిలో క్రైస్తవ సమాజం. అవునా? ప్రియమైన దేవుని కుటుంబమా, ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో, ఈ లోకంలో దేవుని పిల్లలమైన మన జీవితంలో మనం అనుకుంటున్నాం. ఆయన దగ్గరికి వెళ్తే, అయ్యో మేము బాగుపడ్డాం, మా ఇల్లు కట్టుకున్నాం, మా పెళ్లి చేసుకున్నాం, మా పిల్లలు అలా ఉన్నారు, మా పిల్లలు బాగా చదువుకున్నారు, మాకు ఆ ఉద్యోగం వచ్చింది, మేము వ్యాపారంలో అభివృద్ధి చెందాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి కుటుంబాన్ని మేము కలిగి ఉన్నాం అని దేవుని నమ్ముకున్నవాడు సాక్ష్యం చెప్తాం. పొద్దుట లేచి ఆ సంఘంలో సాక్ష్యం అంటే వదిలిపెట్ట, ఏదో ఒకటి, అయ్యా మా కోడి గుడ్డు పెట్టింది, లేకపోతే మా బర్రె ఈనింది, ఇట్లాంటి మాటలు కదా. లోకంలో నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే సౌందర్యవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే జ్ఞానవంతులు, నీకంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు, సుఖకరమైనటువంటి జీవిత విధానాన్ని అనుభవిస్తున్న వారు లేరా? అందుకే కొర్రహు ఒక మాట అంటాడు, ఏమంటాడు? వారి వారి గొడ్లు ఈచుబోక ఈనుతున్నవి అని, వారి పిల్లలు ప్రతినిత్యం నాట్యం చేస్తున్నారు అని, వారు సకల సంపత్తిని సమృద్ధిని కలిగి నిత్యం ఆనందంతో వారి జీవితాలు ఉంటున్నాయి. నేను భయభక్తులు కలిగి ఉండడం నాకేం ప్రయోజనం అని అతడు చింతిస్తూ దేవాలయములో ధ్యానించడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతాడు మనస్సాక్షి. అప్పుడు దేవుడు చెప్తాడు, వారు ఒక్క దినమందే కాలు జారు చోటున దేవుడు వారిని ఉంచి ఉన్నాడు అని. గమనించారా? కనుక మనుషుడు దేన్ని కొరకు వెతుకుతున్నాడు దేవుణ్ణి అంటే, కేవలం భౌతికమైన దాని కొరకే వెతుకుతున్నాడు. ఆయన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించే ఆత్మీయ అనుభవాన్ని క్రైస్తవుడు కలిగలేదు. అందుకని తమ సిలువనెత్తుకుని ఆ ఆయనను వెంబడించాలి. తమ సిలువనెత్తుకోవాలి. సిలువ శ్రమలకు సూచన, సిలువ నిందలకు సూచన, సిలువ కరువుకు, ఖడ్గములకు, వేదనకు, అవమానములకు సూచనగా కనబడుతుంది. మనకు ఆయన సిలువనెత్తుకుని మనము వెంబడించే ఆత్మీయ అనుభవాన్ని మన జీవితంలో కలిగి, అదే నిజ క్రైస్తవత్వం. అట్టి క్రైస్తవత్వంలోనికి రాకుండా సుఖానుభవాన్ని కలిగి మనుషుడు తను తాను హెచ్చించుకుంటూ, తను తాను ఘనపరుచుకుంటూ, తను తాను భక్తిపరునిగా కనపరుచుకుంటూ ఈ లోక యాత్రలో ముందుకు సాగుతుంది. అవునా? ఇది కేవలము నిష్ప్రయోజనమైనది. ప్రియమైన దేవుని సంఘం, దేవుని కుటుంబం, మనకి అంత్యదినాలలో మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపమై ఉంది. కనుక మన దైనందిన జీవితమును, మన ఆత్మీయ జీవితాన్ని వాక్యపు వెలుగులో నూతన పరుచుకోకపోతే, వాక్యమునకు భయపడకపోతే, వాక్యమునకు లోబడకపోతే, వాక్యానుసారమైన జీవిత విధానములోనికి మన బ్రతుకు మలచబడకపోతే, మనము శిక్షకు పాత్రులము కాక. ఆయన క్షమించే దేవుడే, కనికరించే దేవుడు. క్షమిస్తాడని అలాగా పర్లేదులే అనుకుంటే ప్రయోజనం. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక ఆ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏ దినమున ఆయన వస్తాడో తెలియదు. ఆయన చెప్పినటువంటి ప్రవచనములు నెరవేర్చబడుతున్నాయి. ఆయన యొక్క చిత్తము భూమి మీద సంపూర్తి చేయబడుతున్నటువంటి లక్షణములన్నీ మనకు బహిర్గతం అవుతున్నాయి. ఎప్పుడైతే మీడియా బయటకు వచ్చిందో, ఇజ్రాయేల్ దేశాన్ని ఒకసారి చూడండి, ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో అర్థమవుతుంది. లోకంలో జరుగుతున్న విపత్తులు అంతకు మునుపు ఎప్పుడైనా చూసామా? లేదు. జలప్రళయం, భయంకరమైన భూకంపము కదా, కరువులు, ఒక చోట కరువు, ఒక చోట వరదలు, ఒక చోట ఉప్పెన్నలు, ఒక చోట భయంకరమైనటువంటి రోగములు. చూసారా? మంకీ ఫాక్స్ అట వచ్చింది దగ్గరదాపులు ఇండియాలో 2-3కి అప్పుడే డంప్ చేయబడి, ఎంత భయంకరంగా కనబడుతున్నారు చూసారా? కరోనా ప్రపంచాన్ని మొత్తాన్ని వణికించి, అవునా? భీకర రోగములు, ఢమఢమ యుద్ధ రణభేరీలు, ఇవి క్రీస్తు రాకడకు సూచనలు. మరి నువ్వు పాత క్రైస్తవునిగానే జీవిస్తున్నావా? నామకార్థపు క్రైస్తవునిగా బ్రతుకుతున్నావా? లేకపోతే నిజ క్రైస్తవునిగా ఈ ఆత్మీయ జీవితాన్ని, లేక మన ఆత్మీయ జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతున్నాం? ఎప్పుడైతే ఆ క్రమములోనికి మన జీవితంలో మార్చబడతాయో, మనము ప్రభు యొక్క సారూప్యములోనికి మలచబడతాము. ప్రియమైన దేవుని పుట్టిన బయటికి ఆహారం లేకపోవచ్చు, వస్త్రాలు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ
ప్రభు ఉంటే చాలు. అందుకే భక్తుడు అంటాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటానేసయ్య అని పాట పాడుతుంటాం. కనుక ఆయన మనకుంటే చాలు. మరి ఆంధ్రప్రదేశ్లో కీర్తన కూడా ఒక చక్కని పాట, నీవు తోడయ్యున్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. ఆయనను ఆయన నీకు తోడుగా ఉండాలి, లేక మనకు తోడుగా ఉండాలి, మనకు స్నేహితుడిగా ఆయన ఉండాలి. ఆయనను, ఆయన వాక్యమును ప్రతి నిత్యము హత్తుకొని మనం జీవించాలి. వాక్యపు వెలుగులో మన జీవిత విధానాన్ని మనం మలుచుకోవాలి. వాక్యపు పరిపూర్ణతలోనికి అనుదినము మనం మలచబడ్డానికి వాక్యమును పఠించాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యమును నెమరు వేసుకోవాలి. వాక్యపు వెలుగులో మన జీవితమును ఉన్నవా లేవని ప్రతి నిత్యము సరి చేసుకో. కానీ ఇప్పుడు ఒకసారి క్రైస్తవ లోకాన్ని చూడు, వాక్యమునకు చోటు, జనులు కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చునని పౌలు తిమోతితో మాట్లాడు, ఓ తిమోతి, జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను చొప్పున తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకున్న కాలం వచ్చినాయ్యా అంటాడు. కనుక నువ్వేం చేయాలి? ఇవన్నిటినీ గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరిక చేయి అని మాట్లాడుతూ సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు హెచ్చరిక చేసేవారు లేరు, అంతా పాలిచి కొట్టేవాళ్ళు. అబ్బా మీ ఎంత భక్తిపరుడు, నిజంగా మీ కుటుంబం ఎంత భక్తిపరుడు, మీ పిల్లలు చాలా భక్తిపరుడు, వీళ్ళు ఎక్కడికైనా తిరగని, ఏమైనా చేయని, చాలా నీతిమంతులండి. ఎందుకు? డబ్బులు. అవసరమా? దేవుడు మన బ్రతికించడా? చంపితే ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన నిత్య మహిమలో శ్రేష్టమైన స్థానమును ఆయన మనకి ఇస్తాడు. డబ్బు కొరకు దేవుని యొక్క వాక్యాన్ని అమ్మివేస్తున్నటువంటి వారు ఎంత. అవును, ఏశావు జ్యేష్ఠత్వపు విలువ ఏశావుకు తెలియదు. యాకోబు కుమారుడే, యాకోబు వారసుడు, ప్రథమ సంతానం. మొట్టమొదటిగా యాకోబుకు వచ్చినటువంటి ఆ ఆ వారసత్వం ప్రియమైన దేవుడు క్షమించాలి. ఏశావుకు వచ్చినట్టు క్షమించాలి, ఇస్సాకుకు వచ్చినటువంటి వారసత్వం యాకోబు ఏశావు. గమనించారా? ఏశావు జీవితం ఏమైపోయింది? జ్యేష్ఠత్వపు హక్కును అతడు కేవలము భౌతికమైన దాని కొరకు అమ్మివేసి దేవుని శ్రేష్టతను కోల్పోయిన వాడు. చాలా మంది ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన కృపా పరిచర్యను, ఆయన ఇచ్చిన స్థానమును భౌతికమైన దాని కొరకు అమ్మివేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. దానివలన మన ఆత్మీయ జీవితమునకు క్షేమం లేదు. మన ద్వారా ఇతరులు క్షేమాభివృద్ధి పొందటానికి వీలు లేదు. వారు ఆత్మీయంగా ఎదగాలి అంటే వారి ఎదుట మందకు మార్గదర్శకులముగా, మాదిరికరంగా ఆపరులమైన మేముండాలి. అంత మాత్రం మేమే కాదు, ప్రతి విశ్వాసి ప్రజల లోకమునకు మాదిరిగా, లోకములో ప్రత్యేకించబడిన వారు, క్రీస్తు ఘనమైన సాక్షులుగా, క్రీస్తు యొక్క మహిమను లోకములో ప్రజ్వలింపచేయువారు, ప్రకాశింపచేయువారు ఉండాలని లేఖన భాగములు తెలుస్తుంది. అందుకే అపోస్తలులు అటువంటి ప్రకాశితను కనపరుస్తూ లోకమంతా వారు సంచారం చేస్తారు. క్రీస్తు యొక్క మహిమ ఈ దినమున మనం అనుభవించగలుగుతున్నామంటే వారు ప్రకాశించటం బట్టి. తోమా ఇండియా దేశమునకు వచ్చి ఆయన మహిమను ప్రకాశింప చేసిన వాడు కదా. ఒకప్పుడు యేసు ప్రభు గాయములలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ఇండియా దేశమునకు వచ్చి క్రీస్తు యొక్క ప్రకాశితను, ఆయన మహిమను ఈ ఇండియా దేశమునకు, భారతదేశానికి ప్రచురం చేసి బలెములతో పొడవబడి అవునా, హతసాక్షిగా మార్చు. ఇప్పుడు అలా లేరు. అంత అద్భుతాలు, మహత్కార్యాలు, వెంజికారులు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు, ఉన్నతమైన స్థానాలు, గొప్పతనం, తమను తాము ఘనపరుచుకోవడం, తమను తాము కీర్తించుకోవడం, తమను తాము హెచ్చించుకోవడం, తమను తాము కొనియాడుకోవడం కదా. క్రీస్తు లేడు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మనుషులు తమకు తామే పెద్ద ప్రవక్తలుగా ప్రకటించుకుంటున్నటువంటి దినాలలో మనం. క్రీస్తు మరుగైపోయాడు, ఆయన శిలువ వార్త మరుగైపోయింది. ప్రియమైన
దేవుని సంగమా, దేవుని కుటుంబం. అందుకే అంటాడు, సిలువను గుర్చిన వార్త రచించుచున్న వారికి వెరితనముగా ఉన్నదిగా, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అని లేఖన భాగములు సాధిస్తుంది. కనుక దేవుని యొక్క శక్తియుక్తమైనటువంటి ఆయన సులువ వార్తను దేవుని పిల్లలమైన మనము లోకమును ప్రజ్వలింపు చేయాలి. అందుకే అంటాడు, మీరు లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని. వెలుగంటే ఏంటి? తెల్లబట్టలు వేసుకోవడం వెలుగండి అమ్మా, లేకపోతే ఒంటి మీద వేసుకున్న వస్తువులు తీసి పారాయడం వెలుగంటే కాదు. మన క్రియలు, నీతి క్రియలు, మన ప్రవర్తన విధానము మనకు సువాసనకరంగా మార్చు. దాని కొరకే ఆయన లోకాన్ని ఇచ్చాడు. మనం అపవిత్రులమై ఉండగా, అందుకే అంటాడు, మీరు పాపముల చేతును, అపరాధముల చేతును, దోషముల చేతును మీరు చచ్చన స్థితిలో ఉండదు. యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ఆయన రక్త ప్రోక్షణలో మనలను తిరిగి బ్రతికించిన వాడికి కనుక మనము క్రీస్తు వారమైనప్పుడు వెలుగు సంబంధులమే కాని, ఆత్మ సంబంధులమే కాని, ఈ లోక సంబంధులు, శరీర సంబంధులము కాదు. ప్రియమైన దేవుని కొంచెం నా మాటలు సూటిగా ఉంటాయి, ఎందుకంటే ఎన్నో అనుభవాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక నా ప్రభువుని మాత్రమే నేను కనపరుస్తాను. నన్ను నేను హెచ్చించుకోవడానికి కూడా ఇష్టపడను. నేను లేఖన భాగాల్లోనికి వెళ్ళలేదు, పొడి మాటలే మీకు చెప్తుంది. ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన మన జీవితంలో చేశాడు కదా, మన పితరుల పట్ల చేశాడు. నేను చెప్పేవాడిని, మీరు ఎప్పటి నుంచి క్రైస్తవులు అంటే మా 4 ఫాదర్స్ నుంచి మేము క్రైస్తవం. ఇప్పుడు 5th జనరేషన్ లో ఉన్నాం. 5 తరాలుగా మేము క్రైస్తవులం అని క్రీస్తునకు నా హృదయంలో చోటు. ఒకప్పుడు క్రీస్తునకు నా హృదయంలో చోటు. వాక్యపు వెలుగులో నేను జీవించలేదు. వాక్యం చేతలో పట్టుకునేవాడిని, వాక్యం కంటో పాఠంగా చెప్పేవాడిని. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించు, దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పనిపించు చెట్టు వలె ఉండదు. వాడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పట్టు వలె ఉందరు. న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపులుండరు, పాపుల సభలో నీతిమంతులు ఉండరు. ఇవన్నీ కంఠోపాఠం ఇప్పుడు నేర్చుకున్నాయి కాదు, ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్ చెప్పిన మాట. అని నా స్నేహం దుష్ట సాంగత్యం, నా నడతలు దుష్ట నడతలు, ఆలోచనలు దుష్ట ఆలోచన, ప్రవర్తన దుష్ట ప్రవర్తన. నేను దుష్ట సంబంధినే, వాక్యం ఎరిగి ఉన్నాను అని వాక్యానుసారమైన జీవిత విధానం నా బ్రతుకు. కనుక వాక్యం ఎరిగుంటే ప్రయోజనం లేదు, మన పేరు మార్చుకుంటే ప్రయోజనం లేదు, తెల్ల వస్త్రాలు వేసుకుంటే ప్రయోజనం లేదు, వస్తువులు తీసేస్తే ప్రయోజనం లేదు. ఒక ఆవిడ ఉంది, చెప్పులు వేసుకోకుండా తిరుగుతావు. ఎందుకమ్మా అంటే, లేదయ్యా నేను మొక్కుకున్నాను చెప్పులు, నేను వేసుకోకుండా తిరుగుతాను. కానీ అవి నోటి దాటికి ఊరు తట్టు. అవి చెప్పులు వేసుకోకున్నంత మాత్రాన నోరు కంట్రోల్ కాకపోతే ప్రయోజనం. భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, అవి దెబ్బకు తట్టుకోలే, పిల్లలు కూడా దూరం చేసేసారు అని అట్లనే బ్రతుకుతుంది. అదేమంటే బైబిల్ శాఖను పెట్టుకుంటే చెప్పులు లేకుండా తిరుగుతారు. ఏది నీ ప్రవర్తన? నీ భర్తలో మార్పు లేదు, నీ పిల్లల జీవితాలు నువ్వు సాక్షార్థమైన జీవిత విధానాన్ని నువ్వు కలిగి లేవు. ఇంట్లోనే నీకు సాక్ష్యం లేదు, బయటకి ఏం చెప్పి నువ్వు బైబిల్ తీసుకుని వెళ్తావు? ప్రవర్తనలో మార్పు. క్రీస్తు యొక్క గుణలక్షణములు, గుణాతిశయములు మన దైనందిన జీవితంలో ప్రతినిత్యము మనం అలవర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఒకసారి వచ్చేది కాదు. యేసుప్రభు నమ్ముకున్న బాప్తిసం పొందిన వెంటనే మనం ఏదో పరిశుద్ధులు అయిపోయేట నథింగ్ కాదు. దినదినము ఆయన వాక్యపు వెలుగుతో మనం కట్టబడాలి, కట్టుకోవాలి. మన చేతులు కట్టుకోవాలి, మన తలంపులు కట్టుకోవాలి, మన నాలుకను కట్టుకోవాలి, మన ప్రవర్తన కట్టుకోవాలి, మన నడకలను కట్టుకోవాలి, మన స్థితిగతులు వాక్యపు వెలుగులో మనల్ని మనం దిద్దుకునే వారంగా. అది లేకుండా ఏదో క్రైస్తవం పేరు చెప్పుకొని ఏదో హుండీలో కానుకేసి వచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. తిరుపతి నీకంటే గొప్పవాళ్ళు బయటికి వెళ్తే ఇస్తున్నారు,
రోజుకొచ్చి కొన్ని కోట్లు ఇస్తుంది కదా. లెక్క వింటున్నాం కదా, టీవీలో చెప్తున్నాం. 4,60,00,000, 5,70,00,000. ఒక రోజుకొచ్చి 2 కేజీల బంగారం, 3 కేజీల బంగారం ఇస్తుంది కాదా. వాళ్ళు చేస్తున్నారు ఆ పని. దేవుడు నీ కానుక అడగడం లేదు. నువ్వు ఇచ్చేటువంటి అర్పణ దేవునికి అవసరం లేదు అని నువ్వు కావాలి. నీ హృదయం ఆయనకి, నీ హృదయమును నాకు, మన హృదయమును ఆయనకి చూడు. ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో అంటే ఆయన అధికారమునకు మనం ఒప్పుకునే ఎడల ఆయన మన మార్గములను సరళం చేయును అంటే ఆయన అధికారమునకు ఒప్పుకునే ఆత్మీయ అనుభవాన్ని మనం చేయాలి. ఆయన మన మీద అధికారిగా ఉన్నాడా? ఎవరు అధికారం కింద మనం బ్రతికించాలి? క్రీస్తు అధికారి అయినప్పుడు ఆయన కట్టడలు, ఆయన శాస్త్రములు, ఆయన చిత్తము, ఆయన యొక్క ఉద్దేశమును మనం అనుసరించి ఆయన చిత్తమునకు లోబడి నడిచే ఆత్మీయ అనుభవానికి. అది లేకుండా నేను యేసు బిడ్డను అనుకుంటూ నీ స్వచిత్తమును ఆధారం చేసుకొని నువ్వు బ్రతికితే ప్రయోజనం, లేక నేను బ్రతికితే ప్రయోజనమే. మనం బ్రతికినది ప్రయోజనకారి కాదు. దాని వలన క్షేమం లేదు. మన ఆత్మీయ జీవితమునకు ఎదుగుదల లేదు. మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చబడాలి. అది మార్చబడాలి అంటే ఏం చేయాలి? దేవుని చిత్తమునకు మన జీవిత విధానాన్ని ప్రతినిత్యము లోబరుచు. బలహీనులమే, లోకం ఊరుకోదు, దుమ్మేస్తుంది. కానీ వెంటనే ఆయన దగ్గర కడుక్కో, శుద్ధి చేసుకో. ఆయనకి ఇష్టమైన రీతిలో మన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి దినదినం మనం నూతనం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ఎంత కనికరమూర్తి తెలుసా ఆయన, ఎంత ప్రేమించాడో. ఆయన ప్రేమను ఒకసారి రుచి చూచావు. అందుకంటాడు భక్తుడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని లేఖన భాగం సెలవిస్తుంది. రుచి చూచావు ఆయన ప్రేమను. తల్లి కంటే మించిన ప్రేమ, తండ్రి కంటే మించిన ప్రేమ, భార్య కంటే మించిన ప్రేమ, ఆ బిడ్డల కంటే మించిన ప్రేమ, భర్త కంటే మించిన ప్రేమ. ఆ ప్రేమ ఎవరు చూపించగలరు? ఒక దుర్మార్గుడు, ఒక అవిధేయుడు, ఒక పాపి, ఒక నికృష్టుడు, దోషపూరితుడనైనా నాకు బదులుగా నా భారమును, నా చింతను, నా విధేయతను తన మీద వేసుకుంది కదా. ఎవరన్నా చేశారా? నా తల్లి కూడా చేయలేదు. ఒకే ఒక కొడుకు, ఎంతో ప్రేమించబడిన బిడ్డను నేను. మమ్మలానే ఉంటాను నేను. అంత ప్రేమించినటువంటి ఆ తల్లి చచ్చిపోతే బాగుండు నాయన. నా ప్రభు అలా లేదు. నేను చేసిన దోషములను బట్టి, ఆయన నా చేతులతో చేసిన దోషం, ఆయన చేతులలో మేకులు, నా తలంపులతో చేసిన పాపమును బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం, నేను ముఖముతో నటించినటువంటి విపరీతమైనటువంటి నటనా చర్యలను బట్టి ఆయన గడ్డము పెరికి వేయబడి పిడిగుద్దులు గుద్దారు ముఖాన్ని. మా హృదయమును పెట్టుకున్న కుళ్ళు, కుతంత్రము, క్రోధములను బట్టి ఆయన ప్రక్కలో వల్లిపు పోటుకు, నేను పరిగెత్తి వెళ్ళి చేసిన పాప దోషములను బట్టి ఆయన కాళ్ళలో మేకులు. అది నాది, నా శిక్ష, నేను పొందవలసింది. ఆ శ్రమను నేను అనుభవించాను. కానీ నాకు బదులుగా నీతిమంతుడు, పరిశుద్ధుడు, నా శరీరము యావత్తుతో చేసిన దోషమును బట్టి ఆయన శరీరము నాగటి చాలా పడేది. నా దోషము, నా పాపం నేను అనుభవించాల్సింది. నా ప్రభు సెలవులను నాకు విడుదలనిచ్చి నిత్య మహిమకు నన్ను వారసునికి చేయడానికి ఆయన ఇష్టం. ఆయన పొందిన శ్రమలో నేను పొందింది ఘోరంత కూడా లేదు, దేనికి దుమ్మంత కూడా లేదు. ఆయన నేను చేసిన దోషాలను బట్టి నేను దెబ్బలు తిన్నాను. కానీ నా దోషములను బట్టి నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేనివాడు, జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేని, ఏ దోషము లేనివాడు ఆయన నా నిమిత్తమై శిలువలో శ్రమను, వేదనను అనుభవించాడు. నా నిమిత్తమే కాదు, సర్వ మానవాడి పాపం విమోచన క్రయధనముగా ఆయన శిలువలో నీ కొరకు, నా కొరకు బలియాగమై
చనిపోయి సమాధి చేయి, 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి మన కొరకు నిత్య మహిమను, నిత్య జీవాన్ని సిద్ధపరుస్తుంది. ఎంత ప్రేమ! ఇదిగో మనకట నిత్యం ఆయనతో ఉండడానికి నివాసములు అక్కడ సిద్ధపరుస్తుంది. ఎంత గొప్ప మాట! అని మనుషులు ఏం చేస్తున్నారు? ఈ లోపల ఇది నిత్యం ఉంటుంది అనుకుంటున్నారు. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అందుకే అంటుంటే నీ జీవము ఏ పాటిది, నువ్వు ఇంతలో కనబడి కొంతలో మయమైపోవు, ఆవిరి వంటి వాడవు కాదా అని బైబిల్ లేఖనములు సెలవిస్తుంది. ఆవిరి వంటి జీవం. ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు. బయటికి వెళ్తున్నాం, లోకం భయంకరంగా, ఎటువంటి పరిస్థితులలో మరణము మన మీదకి వస్తుందో మనకు తెలియదు. అయితే మరణము తప్పకుండా మనం అటెంప్ట్ చేయాలి. మరణం అనే నదిని మనం దాటిపోవాలి. ప్రతి ఒక్కరికి వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, ఈ లోకమును పరిపాలించిన వ్యక్తి అయినా ఆ మరణపు గడియలు దాటి విడిపోవచ్చు. అది చెప్పి రాదు, దానికి వయసుతో తారతమ్యం. అయితే మనం ఈ బొందులో ప్రాణం ఉన్నప్పుడు, మనకు జీవం ఉన్నప్పుడే యేసుక్రీస్తుని మనము సురక్షకునిగా అంగీకరించి ఆయన రక్త ప్రోక్షణలో మన దోషములను కడుగు, ఆయన నీతికి వారసులను, ఆయన వాక్యమును జాగ్రత్తగా మనము గ్రహిస్తూ ఆయన ఎదుటి మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ముందుకు సాగిపోగలి తప్పక ఆయన శాశ్వతమైన జీవమును, నిత్య మహిమను మనకిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మీ కొరకు నివాసమును సిద్ధపరుస్తాను, తిరిగి నేను ఉండు చోట మీరు ఉండులాగు తిరిగి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి కదా. తప్పక ఆయన వస్తాడు. తప్పక ఆయన సన్నిధానానికి ఆయన పిల్లలు వెళుతారు. ఎవరు వాళ్ళు? అందుకే ఉపమాన రీతిగా ప్రభువే చెప్పాడు, సిద్ధపడిన కన్యకులు, సిద్ధపడని కన్యకులు. వాళ్ళు కన్యకలే, వాళ్ళు పరిశుద్ధులే, 10 మంది పరిశుద్ధులే, 10 మంది కన్యకలే అని సిద్ధపాటు. నువ్వు క్రైస్తవుడివే, కన్యకవే, కాదనడానికి లేదు. సిద్ధపాటు లేని వరుడు వస్తున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండదు. నువ్వు తరువాత వెళ్ళిన ద్వారం దగ్గర నిలబడడమే కానీ నీ ఎదుట ద్వారం మీరెవరో నాకు తెలియదు, అదిగో అక్కడికి వెళ్ళండి, ఏడ్పును పండ్లు కొరుకుటయు అక్కడ ఉండును అని లేఖన భాగం. కనుక ప్రియమైన దేవుని కుటుంబం, ఆత్మను రక్షించుటకు, ఆత్మ శాశ్వతమైనది, ఆత్మకు మరణము లేదు, ఆత్మ నిత్యం నిలుస్తుంది. ఆత్మ మరణమును మనుషుడు ఎదుర్కోబోతున్నాడు కనుక అట్టి భయంకరమైన ఆత్మ మరణము నుండి మనల్ని తప్పించుట కొరకు యేసుప్రభు ఈ లోకాన్ని వచ్చాడు. భౌతిక మరణం ప్రతి మనిషికి వస్తుంది, అని ఆత్మీయ మరణం ఉంది. దాని గురించి ప్రకటన గ్రంథంలో ఇది 2వ మరణం అని. 2వ మరణాన్ని మనుషుడు ఎదుర్కోబోతున్నాడు. మొదటి మరణం కాదు, 2వ మరణం ఉంది. అది నిత్య మరణం. యమగుండం, ఆరని అగ్ని, తీరని భయంకరమైన శ్రమలోనికి మానవ ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవడో తిరగడం. మనం అనుకుంటాడు చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడు, మా మా అత్త చెట్టు చాటునుంది, ఇంట్లో ఉంది, అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతుంది. ఎన్ని బొట్టివే. బైబిల్ చూస్తారా? బైబిల్ ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనములు అంటాడు, బ్రతికి ఉండు వారు తమ చతురని ఎరుగుదు, చచ్చిన వారు ఏమియూ ఎరుగరు. వారికి ఇక ఏ లాభమును కలగదు. వారు ప్రేమించరు, పగపెట్టుకోరు, అసూయపడరు. అసలు సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు అని. చనిపోయిన వారిని గురించి మాట్లాడు. మరి చనిపోయిన వాడు ఇంటికి ఎట్లా వస్తాడు? వాడు ఆ గూట్లోనో లేకపోతే ఇంట్లోనో రూములోనో ఎందుకుంటాడు? బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ ప్రకారం మాట్లాడు. యోబు గ్రంథంలో అంటాడు 9వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడితే ఏమంటాడు తెలుసా? మేఘము విడిపోయి అదృశ్యమై ఉన్నట్లు చనిపోయిన వాడు ఇక రాడు, అతడు తన ఇంటికి రాడు, అతని స్థలం ఇక అతనిని మరణం ఎరుగదు అంట. ఎరుగు. అదే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతుంది. అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట. కనుక నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? చనిపోయిన వాడు తిరిగి తన స్థలమునకు రాడు. అతను ఆ స్థలమును మరిచి ఉన్నాడు.
ఎప్పటికీ రాడు అని. మరి వచ్చేది ఎవరు? దయ్యాలు గోలేంటి? పాస్టర్లు ఈ దయ్యాలు గోల పట్టుకుని తిరుగుతారు. ఎవరి దయ్యాలు? ప్రియమైన సంగమా, మనకు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రణాళికను వాక్యంలో చూడు. మనుషులు చెప్పే మాటల వైపుకు వెళ్ళబా. వాక్యాన్ని పరిశీలించి, వాక్యమే మనకు మార్గదర్శి. అది కాపరి దుడ్డు కర్ర. వాక్యము మనల్ని జీవ మార్గంలోనికి నడిపిస్తుంది, ఒక మనిషి నడిపించు. ఇటువంటి ప్రసంగాలు చేస్తేనేమో సంఘానికి నప్పో. ఈ పాస్ గారిని తీసేయండి, ఇప్పుడు పాస్ గారిని బయటికి పంపించాలని. ఎందుకని? కారణం, దిద్దుబాటు మీకు అసహ్యము కదా. ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, దిద్దుబాటు మీకు అసహ్యం కదా. మెడవంచని ప్రజలు, ఇష్టం లేదు. దిద్దుకోవడం, సరి చేసుకోవడం ఇష్టం లేదు. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేయబోతున్నాడు. రాత్రి నాకు దర్శనం వచ్చింది, దేవదూతలు మీ ఇంటి మీదకి ఎక్కారు, మీ ఇంటి మీద తిరుగుతున్నారు. వాళ్ళు పరలోకం నుంచి ఒక వెలుగు మీ ఇంటి మీదకి వచ్చింది, నా దర్శనంలో నా గడప కనబడింది అని ఆ పాస్ గారు చెప్పేసరికి ఆయనకి కోట్లు, సూట్లు, డబ్బులు ఇచ్చేస్తారు. జరుగుతాయి పని. ఎటు వెళ్తుంది క్రైస్తవులు? ఎటు వెళ్తున్నావు నువ్వు? ఎవరో ఏదో చెప్పే సోది మాటలు వైపు కాదు, వాక్యానిచ్చు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యము మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది కదా. వాక్యాన్ని విడిచిపెట్టారు ప్రజలు. మనుషులు ఏదో చెప్తున్నారు, వాళ్ళు కోట్లు, వాళ్ళ సూట్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఇంగ్లీష్ మాటలు చూస్తున్నారే కానీ వాక్యాన్ని పరికించి ఆయనను పరికించి చూచినప్పుడు, వాక్యాన్ని నువ్వు నీ యొక్క ఆత్మీయ నేత్రములతో నువ్వు పరిశోధించినప్పుడు ఆయన మహిమ నీకు ప్రత్యక్షము. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ మందిరావరణములను చూడవలని నా మనస్సు తృష్ణ కలిగి, నీ ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తాను. నీ వాక్యము తట్టుగాక నా కనును లోకం వైపుకు త్రిప్పకుండును గాక, నేను త్రిప్పకుందును గాక. వాక్యము వైపుకే నా దృష్టి నేను పెడతానయ్యా. వాక్యాన్ని చూడడం లేదు. వాడు గొప్పోడు, వీడు గొప్పోడు, గొప్పలు 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 చెప్పుకుంటూ ఆత్మీయ జీవితాన్ని నశింపచేసు కదా. కనుక సంఘమా, దేవుడు మనకిచ్చిన ఆఫర్ అవకాశం కదా. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకో. ఒకవేళ తరగా తిరిగి నన్ను పిలుస్తారో లేదో నాకు తెలియదు. రెండు, మరి మనం కలుస్తామో లేదు నాకు తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము పెట్టున్నంతగా ఆయన ప్రేమిస్తాడు. శాశ్వతమైన కృపతో మనల్ని ఆయన ప్రేమిస్తాడు. కనుక ఏ ఆత్మ నశించటం ఆయనకి ఇష్టం లేదు. అల్పుడను, దుర్మార్గుడను, దౌర్భాగ్యుడైన నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఈ ఆత్మ నశించటం దేవుని చిత్తం కాదు. కనుక ఏం చేశాడు? ఒకప్పుడు చెడ్డ మాట, చెడ్డ పొగ, చెడ్డ దుర్వాసన నోటి నుండి, శరీరం నుండి వచ్చి భయంకరమైన మాటలు మాట్లాడు. ఎప్పుడు క్రూర స్వభావంతో ఉండే. ఇప్పుడు ఏమైపోయింది? ఆయన నన్ను పరిశుద్ధపరిచి దినదినము నూతన పరిస్థితి. ఇంకా నేను నూతన పరచబడాలి. ఇంకా మనుషులం కదా, ఏదో ఒక మాలిన్యత అంటూ అపవాది బురద జల్లుతూ ఉంటాడు. కానీ ఆయన పాదమును పట్టుకుని ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పక ఆయన మనకు విమోచన, విడుదలనిచ్చుటకు శక్తి ఉంది. ప్రియమైన దేవుని కనుక ఇటు జూమ్ పరిచర్యలు ఏ స్నేహితులతో కలిసి ఇలాగూ దేవుని యొక్క జీవము కలిగిన మాటలు పంచుకోవడానికి దేవుడు ఒక దయచేశాడు. కొంత మనకే సాక్ష్యం చెప్పాను, కొంత సాక్ష్యం, అసలు సాక్ష్యం దేవుడు నాతో ఎలా మాట్లాడాడు,
నన్ను ఎలా మార్చాడనేది ఒకసారి మీరు ఆ బ్రదర్ జోషి గారు పెట్టినటువంటి యూట్యూబ్లో చూస్తే మీకు క్షుణ్ణంగా కొన్ని విషయాలు తెలుస్తాయి. అన్ని చెప్పలేదు అప్పటికి, ఇప్పటికీ చెప్పలేదు. కానీ నేను వాక్యము ఎడల తృష్ణ కలిగి అనేక మంది హృదయములు ఆ వాక్యపు వెలుగులో వెలిగించబడాలనే ఆశ, ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కనుక నేను బలపరచబడాలని మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు మా ఆత్మీయ జీవితానికి, మా కుటుంబ జీవితానికి ఎంతో దీవెనకరంగా మార్చండి. నేను ధనాన్ని చూడలేదండి. పెద్ద పెద్ద సంఘాలు, సెంటినరీ చర్చెస్, బ్యాప్టిస్ట్ సంఘాల్లో పనిచేశాను. ఒక్కొక్క సంఘంలో అయితే 1200 మంది 3 సంవత్సరాలు పనిచేశాను. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్, అలానే ఇచ్చాపురం ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్, మెయిన్ చర్చిలో చేశాను. అక్కాయపాలెం, విశాఖపట్నం, అక్కడ తాటి చెట్ల పాలెం, బెతస్తాలో చేశాను. దగ్గర దాపులు 1000 మంది కాంగ్రిగేషన్. అక్కాయపాలెం బ్యాప్టిస్ట్ చర్చ్ 400 మంది, యుబి చర్చ్ 700 మంది సంఘ సభ్యుల వద్ద నేను పనిచేశాను. నాకు నోటి మాట కూడా సెలవు. దేవుని మహా నా 27 సంవత్సరాల సేవా జీవితంలో అనేకమైనటువంటి మార్గాలలో దేవుడు ఎక్కడ రాజీ పడ్డాడు, ఎక్కడ అధైర్యపడ్డాడు. వద్దు అని చెప్పారు సంఘాలు. మీరు వాక్యం మార్చుకోకపోతే మీరు మారిపోతారండి. చాలా సంతోషం. మీరు నన్ను కాదు, వాక్యాన్ని కాదండి, నా ప్రభువునే కాదన్నప్పుడు మీరెంత నాకు అవసరం. నేను బ్రతకటానికి సేవ, అనేక మంది క్రీస్తు ద్వారా బ్రతికించబడాలని ఆయన బోరగా, ఆయన శబ్ద యంత్రం నిలవబడ్డానికి ఆయన నాకేదైతే తెలియచేస్తున్నాడో ఆ సంగతులను మాత్రమే మీకు తెలియచేయడానికి నేను పూనుకున్నాను. ఇది నేను భజన చేయడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి, మిమ్మల్ని మెప్పించడానికి నేను రాలేదు సేవ. అవును, ప్రభు అంటాడు, నీవు మనుషులను సంతోషపరచకూరుచున్నావా? నీవు దేవునికి సంతోషకరంగా ఉండదు. కానీ నువ్వు దేవుని సంతోషపరిచావా, అది మనుషులకు సంతోషకరంగా ఉండదు. బైబిల్ లూకాసు వార్తలు మాట్లాడు నిజమే. కనుక నేను మనుషులకు సంతోషకరంగా లేదు. మానవ తలంపులు కలిగిన వారికి సంతోషకరంగా లేదు. మానవ ఆలోచనలు కలిగిన వారికి నా వాక్యం సంతోషకరంగా ఉండదు. యేసు ప్రభు యొక్క రుచిని ఎరిగినవాడు, ఆయన మహిమను చూచినవాడు దీంట్లో ఆనందిస్తాడు. అటువంటి వాళ్ళ సంఘాల్లో లేకపోలేదు. కనుకనే సంఘాల్లో చేర్చబడి దేవుడు ఏదో ఒక రీతిగా నన్ను సంఘంలో పెట్టి అక్కడ మాట్లాడించాడు. ఆ తర్వాత మరి ఒక సంఘానికి ఏది నాది లేదు. శరాలని నేను ఎప్పుడు 95లో విడిచిపెట్టి 97లో రక్షించి 94లో నా కేసులన్నీ కొట్టేసి 95లో చీరాల నుంచి 97లో మే నెల 20వ తారీఖు నా రక్షణ కార్యం. అద్భుతం. చూడు, మంచి ఎండాకాలం, రోహిణి కార్తీ మే నెల 25వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి ప్రారంభించాను. ఆ టైంలో భయంకరమైన ఉరుములు, మెరుపు, భయంకరమైన కార్యం జరిగింది. ఏదో కలగాదు, దర్శనం. నేను దర్శనాలు చెప్పే పాస్టర్ గారు ఏమైనా సరే డైరెక్ట్ గా జరిగింది. అలాగూ తన సృష్టి నా విమోచన కొరకు పనిచేసి ఆయన చేశాడు. అప్పుడు ఒక పాపి కొరకు, ఒక దౌర్భాగ్యుని కొరకు సృష్టిని వాడుకున్నాడు, మనుషులను వాడు నన్ను విమోచించి ఏమైనా సంఖ్య. కనుక ఆయన ఎంతో నమ్మకం, నమ్మదగ్గ. ఆయన దృష్టిలో ఉన్నటువంటి వారిని ఎన్నడూ ఆయన విడిచి, ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఆయన పెట్టువానిగా ఉంచువాడు, యాచించువానిగా ఆయన చేయాలి. మనం ఏ విషయంలో కృంగిపోవలసిన అవసరం. ఎంతకాలం బ్రతుకుతాం, ఎప్పుడు బ్రతుకుతాము, ఎప్పుడు పోతాము. అయితే ప్రభు కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తాం, నిత్య జీవాన్ని స్వాగతం. ఆయన నామము భూమి మీద ఘనపరచబడుతుంది, మహిమపరచబడుతుంది. అది మహిమపరచబడాలంటే నువ్వు కావాలి. ఆయన ఆయన తన ఉనికిని తెలియచేయాలంటే నీవు నేను కావాలి, అవసరం. ఆయన మనము శబ్దయంత్రములుగా వాడబడాలి.
అబ్రహాము లోకములకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, లోకం ఆశీర్వదించబడాలంటే అబ్రహాము అవసరం. తిరిగి నూతన జనరేషన్ కావాలంటే నోవహు అవసరం. దేవునికి మనిషి కావాలి. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలంటే ప్రవక్తలు అవసరం, రాజులు అవసరం. పెట్టాడు, దేవుడే పెట్టాడు. తిరిగి రక్షణ లోకానికి రావాలంటే క్రీస్తు కావాలి. ఆయన నరరూపమును దాల్చి లోకమునకు రావాలి కదా. ఎవరొకరు కావాలి. ఈ దినాన్న క్రీస్తు యొక్క మహిమను లోకములో ప్రజ్వలింప చేయాలి అంటే నువ్వు కావాలి, నేను కావాలి, మనం కావాలి. అయితే క్రీస్తు మహిమపరచబడుతున్నాడా? మన పరిచర్యం క్రైస్తవ కుటుంబము ద్వారా, క్రైస్తవ సంఘము ద్వారా క్రీస్తు నామము ఘనపరచబడుతుందా? లేదు. ఎందుకంటే నా పెళ్లిలో ఏం జరిగిందో తెలుసా? చీరాల్లో ఫంక్షన్ పెట్టారు, రిసెప్షన్. చెప్పొచ్చా? పర్వాలేదు, టైం అయితే. చీరాల్లో ఫంక్షన్ పెడితే అక్కడ ఫంక్షన్కి ఈ ఆర్కెస్ట్రా పార్టీ ఆ దినాలు కార్యక్రమం పెట్టి పందిలు వేసిన తర్వాత, అరే ముందు దేవుడి పాట పెట్టరా అని. దేవుడి పాట 1, 2 అయిన వెంటనే మళ్ళీ డీజేతో స్టార్ట్ అయింది, సినిమా పాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆర్కెస్ట్రాలో మొట్టమొదటి పాట దేవుని పాట. ఆ తర్వాత మళ్ళీ నాగిని. నా యొక్క రిసెప్షన్ లో అదే జేమ్స్, ఎవరో మన నాగేశ్వరరావు, వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తారు, నాగిని డ్యాన్స్ వేస్తారు. అక్కడ ఉన్న నా స్నేహితులందరూ వచ్చి డ్యాన్స్ వేస్తారు, నాగిని డ్యాన్స్. క్రైస్తవ పెళ్లి. ఇప్పటికీ క్రైస్తవ కుటుంబాలలో ఎలా ఉందో చూస్తారా? కొన్ని సంఘాల్లో నేను చూస్తాను. నేను దాన్ని తిరస్కరించాను. ఇంటికి వెళ్తే, అయ్యా కొత్త ఇల్లు కట్టుకున్నవారండి, నట్టింట్లో పొయ్యిలు పెట్టి, ఇసుక పోసి పొయ్యిలు పెట్టి దాని చుట్టూ దానికి ఒక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పాలు పంపించాలి. నేను చేయని పని. అందుకే నన్ను బయట చేయను. ఎక్కడ బైబిల్లో చూపించి నేను చేస్తాను. ఇల్లు పునాదులు వేసేటప్పుడు నవధాన్యాలు తెచ్చి దాంట్లో పాలు పోస్తాను. ఎవడో పోయమన్నాడు రాయి? ఎవరు చెప్పారు? బైబిల్ ఎక్కడుంది? అంతకుముందు పాస్టర్ చేయలేదా? చేయండి. నేను చేయను. నా బైబిల్లో చూపించు. నా దేవుడు చెప్పింది చెయ్యి. నువ్వు నన్ను పిలిచావు, నా దేవుని మాటలు చెప్పడానికి పిలిచావు. ఏది దేవుడు నన్ను సిద్ధపరిచాడో చెప్తాను. నన్ను చేయమంటే వెంటనే నేను చేయను. నాకు అవసరం, నువ్వు చేసుకో. పెళ్లిళ్ళకి వచ్చేసరికి రాటలు వేస్తాను. ఎందుకు వేస్తున్నావు రాట? ఆ రాట ఏంటి? రాటకు మళ్ళీ ప్రార్థన చేయాలి పాస్. చూసారా? అంటే లోకముతో క్రైస్తవత్వం మిళితమైపోయింది. అది తప్పు అని చెప్తే సహించలేని పరిస్థితులలో క్రైస్తవులు. ఎందుకు మన భక్తి? ఎందుకు మనం క్రైస్తవులుగా చెప్పుకోవడం ఇతరులకి? ప్రేమైన సంఘం ఆలోచించాలి. మీరే కొద్ది మందే ఇతరులకు ప్రకాశమానండి. దాని వలన దేవుడు మహిమపరచు, తద్వారా శ్రేష్టమైన దీవెనలు మన జీవితంలో మనం అనుభవించడానికి ఆస్కారం. కనుక ఆ రీతిగా మన సంఘాన్ని అంత్య దినాలలో, ఆఖరి దినాలలో తన యొక్క పిలుపును అందుకుని ఆ వాక్యపు పరిపూర్ణతలోనికి మలచబడు వరకు వారి కొరకు ఆయన ఎదురు చూస్తాను. నేనున్నాను ప్రభా, నన్ను పంపించు. నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను, వాక్యపు వెలుగులో నేను జీవిస్తానయ్యా, నీ యొక్క పరిశుద్ధతలోనే నా జీవితం మలుచుకుంటానని నువ్వు సిద్ధపరచబడ్డావా? తప్పక దేవుడు ఘనమైన సాక్షి. నిన్ను, నీ కుటుంబాన్ని వాడు దీవెనకరంగా మారుస్తాడు. ఆయన కొరకు దేవుని పిల్లలు ఎంత దినాలలో సాక్షులంగా బ్రతు. చాలా మంది అలా ఉండడం. ఒకప్పుడు నేను లేను, నేనేం మంచోడని చెప్పట్లేదు. ఒకప్పుడు నేను లేను, అక్కడికి వెళ్ళి ఆ ప్రభల దగ్గర డాన్సులు వేసాను. లేను, తెలియక నేను పాపం చేశాను. లోక సంబంధిగా బ్రతికా, ఎరుగక జీవించా. ఎరిగి జీవించడానికి ఒప్పుకోవడం, క్రీస్తులో బ్రతకడానికి మాత్రమే సంస్థ ఆత్మీయ జీవితాన్ని దిద్దు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ఇస్తాడు. ఏమైనా దేవుని కుటుంబం, దేవుని చిత్తం అయితే మరొకసారి మనం స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వెంకట్రావు గారి, దైవ సేవకులు సునీల్ గారు,
అలానే అక్కడ ఉన్న పెద్దలకి, అందరికి, కుటుంబాలకు ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా నా సాక్ష్యం మీరు చూడాలంటే